ఏమవుతుంది? డ్రైవర్ లేని బస్సు ఎక్కితే ఎక్కడ బస్సు అక్కడే ఉంటుంది. అలాగే నీ జీవితాన్ని నడిపించటానికి యేసు డ్రైవర్గా ఉండకపోతే నీ బ్రతుకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే పడి ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న అనేక మంది జీవితాల్లో ఎదుగు లేదు, బొదుగు లేదు. ఆర్థికంగా ఎదుగుదల లేదు, కుటుంబ పరంగా ఎదుగుదల లేదు, ఆస్తిపరంగా ఎదుగుదల లేదు, ఆత్మీయంగా ఎదుగుదల లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే పడుంది. మార్పేమీ లేదు. కారణం తెలుసా? నీ జీవితాన్ని నడిపించటానికి దేవునికి నువ్వు అవకాశము ఇవ్వలేదు కాబట్టి. డ్రైవర్ లేని బస్సు ఎక్కు కూర్చుంటే ఎక్కడికి కదలదు, అక్కడే ఉంటుంది. టైం వేస్ట్ అయిపోతుంది, ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. సహోదరి సహోదరుడా, దేవుడు లేని జీవితం నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, డబ్బు వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. ఏ ప్రయత్నం చేసినా ఎక్కడికి కదలక అక్కడే చతికిలబడిపోయావు. ఇలా ఎంతకాలం జీవిస్తావు? ఆనాడు మూసివేసి ఉన్నటువంటి దేవుని మందిరపు తలుపులు హిజ్కియా తెరిచాడట. మూసివేసి ఉన్నటువంటి నీ హృదయపు తలుపులు తెరిచి యెహోవాను నీ హృదయంలోనికి రానిచ్చినట్లయితే నీ బ్రతుకు బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఈరోజు హిజ్కియా చేసిన పని మనం చేయాలి. ఏమిటది? ఆత్మీయ జీవితం పట్ల శ్రద్ధ వహించాలి. దేవుడు నివసించేటటువంటి హృదయం అనే తలుపు తెరవాలి. ఆ హృదయంలోనికి యేసయ్య వచ్చినట్లయితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అడుగుతున్నాను, ఈరోజు మళ్ళీ ఎంతమంది చెప్పగలరు నా హృదయపు తలుపు తెరవండి, అక్కడ యేసు కనిపిస్తాడు అన్నవాళ్ళు ఎంతమంది మనలో ఉన్నారు? నా హృదయపు తలుపు తెరిస్తే నా హృదయంలో యేసయ్య కనిపిస్తాడు.